నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వివి ఆర్ట్ అండ్ హార్ట్. నేను మీ విలాస్ వర్మ. ఒక చిన్న దారం చేతికి కడితే రాఖీ, అదే దారం మనసుకు కడితే బంధం. ఈరోజు మన టాపిక్ ఏంటో అర్థమైంది అనుకుంటా. ఎస్, యు ఆర్ రైట్. రక్షాబంధనం గురించే. మరి రాఖీ పండుగను మనం జరుపుకుంటున్నామా, లేక రాఖీ పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని జరుపుకుంటున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ముందు అసలు రాఖీ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. రాఖీ కేవలం ఒక పండుగేనా? మన హిందూ సంప్రదాయంలో రక్షాబంధనంకి ఎంతో ప్రాధాన్యత ఉంది. రక్షాబంధనం అంటేనే రక్షణకు సంబంధించినటువంటి బంధం. మన పురాణ ఇతిహాస సంప్రదాయాల్లో రాఖీతో అనుసంధానించి చెప్పబడే ఎన్నో కథనాలు ఉన్నాయి. మహాభారతంలోని కృష్ణుడు ద్రౌపది కథను రాఖీ బంధంతో అనుసంధానిస్తూ చెప్పే సంప్రదాయం ఉంది. అలాగే ఇంద్రాణి, ఇంద్రుడు వంటి కథనాలు కూడా రక్షాబంధన భావనతో ముడిపడి ఉన్నాయి. అయితే వీటిని రాఖీకి సంబంధించిన ఒకే ఒక చారిత్రక ఆరంభంగా కాకుండా మన సంప్రదాయంలో తరతరాలుగా వచ్చిన విశ్వాసాలు, కథనాలుగా చూడటం సముచితం. కానీ రాఖీ భావం కేవలం పురాణ కథల దగ్గరే ఆగిపోలేదు. కాలంతో పాటు ఒక దారం ఒక కుటుంబాన్ని దాటి ఒక సమాజాన్ని కలిపే ప్రతీకగా మారింది. 1905వ సంవత్సరం బెంగాల్ విభజన సమయంలో కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీని ఒక ప్రత్యేకమైన సామాజిక సందేశానికి ప్రతీకగా ఉపయోగించిన సందర్భం ఉంది. హిందువులు, ముస్లింలు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకోవడం ద్వారా మన మధ్య మతభేదాలు ఉండొచ్చు, కానీ మనుషులుగా మన బంధం ఒకటే అనే ఐక్యతాభావాన్ని వ్యక్తం చేశారు. అంటే రాఖీ ఒకప్పుడు అన్నా చెల్లెల బంధానికి ప్రతీక, ఆ తర్వాత సోదర భావానికి, సామాజిక ఐక్యతకు కూడా ఒక ప్రతీకగా నిలిచింది. ఇక్కడే రాఖీ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. బంధం అంటే కేవలం రక్త సంబంధం కాదు, బంధం అంటే మనుషుల మధ్య ఉన్న అనుబంధం కూడా అని. మరి ఈరోజు ఒకప్పుడు రాఖీ అంటే అక్క ఆప్యాయత, చెల్లి చిలిపితనం, అన్న ఆత్మీయత, తమ్ముడి తీయటి తగువు, ఇంట్లో నవ్వులు. మరి ఇప్పుడు రాఖీ కోసం ప్రత్యేక షాపింగ్, గిఫ్ట్ ప్యాకింగ్, ఆఫర్లు, ఆన్లైన్ డెలివరీలు, సోషల్ మీడియా పోస్టులు, హ్యాపీ రక్షాబంధన్. ఇదంతా తప్పు అని నేను అనడం లేదు. పండుగల చుట్టూ మార్కెట్ ఉండడం సహజమే, కానీ మార్కెట్ మన భావాలను నడిపించకూడదు కదా. మన భావాలనే మార్కెట్ను నడిపించాలి అని నా అనుభవం. ఎందుకంటే బహుమతి విలువ ధరలో ఉండొచ్చు, బంధం విలువ మాత్రం మన ఆప్యాయతలో ఉండాలి. రాఖీకి 100 రూపాయల గిఫ్ట్ ఇచ్చినా, 1000 రూపాయల గిఫ్ట్ ఇచ్చినా, 1,00,000 రూపాయల గిఫ్ట్ ఇచ్చినా అది బంధాన్ని కొనలేదు. ఎందుకంటే బంధాలు కొనుక్కునేవి కావు, బ్రతికించుకునేవి మాత్రమే. మరి నేటి బంధాలు ఎందుకు దూరం అవుతున్నాయి? చిన్న చిన్న కారణాలతో మొదలైన అపార్థాలు కుటుంబాలు గొడవలుగా మారి తయారవుతున్నాయి. ఒక మాటతో, ఒక కోపంతో, ఒక అహంతో అతను అలా అన్నాడు, ఆమె అలా చేసింది అని మొదలైన గొడవలు చివరికి చిలికి చిలికి గాలివానలాగా మారుతున్నాయి. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకే తల్లి గర్భాన్ని పంచుకున్న వాళ్ళు, ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు, ఒకరి పిల్లల్ని మరొకరు చూడకుండా, ఒకరి శుభకార్యాలకు మరొకరు రాకుండా చివరికి పరాయి వాళ్ళలాగా మారిపోతున్నారు. ఎంత బాధకరం! ఒకప్పుడు ఒకే ప్లేట్లో తిన్నవాళ్ళు ఈరోజు ఒకరింటికి మరొకరు వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదు. తప్పు ఎవరిదైనా దాని తలరాతగా భావించాలా? వద్దే వద్దు. నా మాట విని ఈ రాఖీకి ఒక అడుగు ముందుకు వేయండి. ఎప్పటి నుంచో మాట్లాడని అన్నకు ఫోన్ చేయండి. ఎప్పటి నుంచో దూరంగా ఉన్న చెల్లికి ఒక మెసేజ్ పెట్టండి. ఒక్కసారి ఎలా ఉన్నావు అని అడగండి. అంతే. కొన్ని బంధాలకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు. ఒక చిన్న పలకరింపు చాలు, ఒక చిన్న చిరునవ్వు చాలు, ఒక చిన్న క్షమాపణ చాలు. మరి ముందుగా ఎవరు సారి చెప్పాలి? ఇదే అసలు ప్రశ్న. తప్పు వాళ్ళది, ముందు వాళ్ళే మాట్లాడాలి. నేనెందుకు తగ్గాలి అని ఇద్దరు ఎదురు చూస్తే అహంకారం గెలుస్తుంది, కానీ బంధం మాత్రం ఓడిపోతుంది. అందుకే ఎవరైనా ఒకరు ముందుకు రావాలి. కొన్నిసార్లు తప్పు ఎవరిదని ఆలోచించడం కంటే బంధం ఎవరికి ఎక్కువ విలువైనదో ఆలోచించడం ముఖ్యం. ద ఫస్ట్ పర్సన్ టు సే సారీ ఈస్ నాట్ ద వీకెస్ట్, దే ఆర్ ద స్ట్రాంగెస్ట్. అర్థమైంది అనుకుంటా. జో పహలే झुकता है वो हारता नहीं, वो
రిస్తా బచాతా హే. ఇది పూర్వీకులు మనకు చెప్పినటువంటి సామెత. ముందుగా సారీ చెప్పడం ఓటమి కాదు, అది బంధం మీద ఉన్న ప్రేమ మాత్రమే. అది అహంకారంపై అనుబంధం సాగించిన విజయం మాత్రమే. ఎవరు ముందు క్షమాపణ చెప్పారన్నది కాదు ముఖ్యం, బంధం నిలిచిందా లేదా అన్నదే ముఖ్యం. శాస్త్రీయంగా బంధాలు ఎందుకు అవసరం అనే కోణంలో ఆలోచిస్తే మనిషి మెదడు సామాజిక సంబంధాలకు ఎంతో స్పందిస్తుంది. ఆప్యాయత, నమ్మకము, సామాజిక మద్దతు ఇలాంటి అనుభవాలు మనలో భద్రతా భావాన్ని పెంచుతాయి. ఆప్యాయమైన స్పర్శ, దగ్గరి సంబంధాలు ఇవన్నీ మన భావోద్వేగ అనుబంధాలతో ముడిపడి ఉంటాయి. ఇందులో ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల వ్యవస్థలు కూడా పాత్ర పోషిస్తాయి. అయితే ప్రేమను ఒకే హార్మోన్తో వివరించడం మాత్రం సరైంది కాదు. బంధం అనేది మెదడు, భావోద్వేగము, నమ్మకము, అనుభవము, పరస్పర సహకారము ఇవన్నీ కలిసి నిర్మించేటటువంటి ఒక సంక్లిష్టమైన మానవ సంబంధం. అందుకే ఒక మంచి మాట, ఒక ఆప్యాయమైన పలకరింపు, ఒక క్షమాపణ, ఒక చిన్న సహాయం మనసుకు చాలా పెద్ద సంతృప్తినిస్తాయి. మరి రాఖీ మనకు ఏం చెప్తుంది? రాఖీ నన్ను రక్షించు అని మాత్రమే చెప్పదు, అది మన బంధాన్ని రక్షించుకుందామని చెప్తుంది. రాఖీ నాకు గిఫ్ట్ ఇవ్వు అని చెప్పదు, నాకు నీ సమయం ఇవ్వు అని చెప్తుంది. రాఖీ నా చేతికి దారం కట్టు అని మాత్రమే చెప్పదు, నా మనసులోని దూరాన్ని తొలగించు అని కూడా చెప్తుంది. అందుకే ఈ రాఖీకి ఖరీదైన బహుమతి ఇవ్వకపోయినా పర్లేదు, ఒకసారి కలవండి, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మాట చెప్పండి. నువ్వు నాకు చాలా ముఖ్యమైన వాడివి, లేదా నువ్వు నాకు చాలా ముఖ్యమైన దానివి అని ఆప్యాయంగా మనసులోని మాట చెప్పండి. అన్నా చెల్లి, అక్కా తమ్ముడి అనుబంధానికి అంతకంటే పెద్ద బహుమతి అవసరం లేదు. రాఖీ దారం చేతికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కానీ ఆ దారం గుర్తు చేసే బంధం జీవితాంతం ఉండాలి. గిఫ్ట్ పాడైపోవచ్చు, డబ్బు ఖర్చు అయిపోవచ్చు, కానీ ఒక మంచి మాట, ఒక నిజమైన క్షమాపణ, ఒక ఆప్యాయమైన ఆలింగనం, ఒక మనస్ఫూర్తి బంధం ఇవి జీవితాంతం గుర్తుండిపోతాయి. నిజం చెప్పాలంటే బంధాన్ని నిలబెట్టిన రోజు మాత్రమే మనిషిగా మనం గెలిచిన రోజు. ఇది ముమ్మాటికి నిజమైనటువంటి అక్షర సత్యం. రిస్తే ఖూన్సే నహీ దిల్సే నిభాయే జాతే. అందుకే దూరమైన బంధాన్ని దగ్గర చేయండి, మాట్లాడని మనిషితో మాట్లాడండి, క్షమించిన చోట క్షమించండి, క్షమాపణ చెప్పాల్సిన చోట సారీ చెప్పడానికి వెనుకాడకండి. ఎందుకంటే బంధాన్ని నిలబెట్టిన రోజు మనిషిగా మనం గెలిచిన రోజు. మరోసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇలాంటి మనసును తాకే, ఆలోపింపజేసే విషయాల కోసం వివి ఆర్ట్ అండ్ హార్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆలోచనతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.